వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం అసలు కుటుంబ వ్యవస్థ అనేదే సొసైటీలో ప్రాపర్గా లేదు. జాయింట్ ఫ్యామిలీస్ ఎప్పుడో ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళంతా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని చెప్పి ఆ రకమైన ఫీలింగ్ జనాలకు ఆల్రెడీ అనిపిస్తుంది. అసలు ఈ కుటుంబ వ్యవస్థ గురించి మీరు ఏం చెప్తారు? కుటుంబం అంటే ఎలా ఉండాలి? కుటుంబం అంటే ఫస్ట్ ఇల్లు తీసుకుంటాం. ఇల్లు అని అంటే ఏంటి? 4 గోడలు కాదు, ఇటుకలు కాదు, సిమెంట్ కాదు. ఇల్లు అంటే ఒక కుటుంబం. ఇల్లు అనేటప్పటికి మనకి ఇల్లు అంటే మన అమ్మ నాన్న అక్క అందరూ గుర్తొస్తారు. మన ఇంటికి మనం వెళ్దాం అని అంటే, అంతేగాని ఇల్లు అంటే ఏదో సేఫ్ కనపడదు మనకి. అట్లా పూర్వకాలంలో పూర్వకాలం అంటే పూర్వకాలంలో ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు కాలం లేదు మనకి. ఈ కలియుగం అయిపోయింది. ఇంకా కలియుగంలో కూడా మనం ఏదో చెప్తున్నారు కదా, కలియుగం ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అని. ఈ కుటుంబాలు లేకుండా అయిపోయినాయి. కుటుంబాలు లేకుండా పోవడానికి వ్యవస్థ లేకుండా పోవడానికి చాలా మటుకు కారణాలు ఏంటంటే, ఆ కుటుంబ వ్యవస్థలో వచ్చేసి ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఎందుకు ఉంటా ఉన్నాయంటే, ఇంతకుముందు ఉద్యోగాలు కోసం మనం విదేశాలకు అక్కడికి పరిగెత్తే వాళ్ళం కాదు, ఉద్యోగం కోసం పరిగెత్తేటోళ్ళు కాదు, వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయం చేయాలంటే ఒక్కడి వల్ల అవుతుందా? లేదు, చేయలేడు. కాబట్టి ఆ కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు, ఆ కోడళ్ళు కావచ్చు, ఆ ఇంటి పెద్దలు కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఉంటే తప్ప ఆ వ్యవసాయం అనేది వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే ఒక 100 ఎకరాలు ఉండేవి, ఒక్కొక్కరికి 15 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు పొలాలు ఉండేవి. బియ్యం పండించేవాళ్ళు, కందిపప్పు పండించేవాళ్ళు, అన్ని పంటలు పండేవాళ్ళు. ఆ పంటలు కూడా స్వచ్ఛమైన పంటలు. అప్పుడు కూడా మనం తినేవాళ్ళు ఏది కూడా మంచి మందులు వేయకుండా పండించే పంటలు. ఆ మాట ఎందుకు అంటున్నానంటే, మనం తినే ఆహారం కూడా మన శరీరం మీద, మన మనసు మీద తప్పకుండా ఇది వస్తుంది మనకి. అందుకని అన్ని మారినాయి. మన తిండి మారిపోయింది, మన పరిసరాలు మారిపోయినాయి, మన ఆలోచనలు మారిపోయినాయి. ఆలోచనలు మారిపోయి ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం లేకుండా పోయేటప్పటికి చదువులు ఎక్కింది. మా పిల్లలు చదవాలి చదవాలి చదవాలి. చదివిన తర్వాత వాడు ఊరుకుంటాడా? కాదు. నేను ఉద్యోగం చేయాలంటే పట్నం వెళ్ళాలి. 2 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి పొలం ఉంది, 2 కలిసి చేసుకుంటా ఉన్నారు. ఈ రెండో వాడు చిన్నోడో పెద్దోడో ఎవడో బాగా చదువుకున్నాడు, మ్యాక్సిమం చిన్నోడే, వాడిని చదివిస్తారు. బాగా చదువుకోవాలి, ఇంజనీర్ కావాలి చదివిస్తాము. చదివిన తర్వాత ఉంటాడా? చదివిన తర్వాత నేను ఉద్యోగం పోవాలి అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఆ వచ్చిన కోడలు కూడా అట్లాగే ఉంటది. నేను చదివిన కోడలే వస్తుంది చదువుకున్నోడికి, నేను ఎందుకుంటా ఈ ఇంట్లో, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, మనము పట్నం వెళ్ళిపోదామని. సో అట్లా ఒక ఫ్యామిలీ మెల్లగా జారుకుంటుంది, ఇంట్లో నుంచి బయటికి పోతారు. ఇక్కడ ఎవరు మిగిలారు? ఒక అన్న పిల్లలు, వదిన, అమ్మ, నాన్న, అక్క చెల్లెలు అంటే వాళ్ళకి పెళ్లి చేస్తారు, వేరే కుటుంబానికి వెళ్ళిపోతారు. అయినా రాకపోకలు ఉండేవి అప్పుడు. అక్క చెల్లెలు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, పండగలకు కలుసుకునేవాళ్ళు. కంపల్సరీగా ఈ పండగ వచ్చిందంటే ఎంత ఆనందం. అత్త మేనత్తలు వచ్చేవాళ్ళు, వీళ్ళ కూతుళ్ళు వీళ్ళ పిల్లలు వచ్చేవాళ్ళు పండగకి, అందరూ కలిసేవాళ్ళు అక్కడ సంతోషంగా. ఇప్పుడు మాకు సంతోషంగా ఉన్నప్పుడు మనిషి యొక్క శరీరంలోంచి విడుదలయ్యేటువంటి అది కూడా వేరే ఉంటుంది మనకి. హ్యాపీగా ఉంటాం మనం. అసలు ఒక ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటాయి, మన మనసు ఆరోగ్యంగా ఉంటే అట్లా ఉండే పరిస్థితులు అక్కడ కల్పించి ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? మెల్లగా అందరూ పట్టణాలకు ఎగబడము, ఎక్కడెక్కడ తిరగడము, పోవడము, ఉద్యోగాల కోసమో ఇంకో దానికోసమో లగ్జరీగా బతకడము. ఒక పక్కన వాళ్ళు చూస్తారు, వాడు లగ్జరీగా కారు కొంటాడు. అట్లాంటి కారు నేను ఎందుకు కొనకూడదు? నాకెందుకు లేదు? ఆ కారు కొనాలని నేను ఏం చేయాలా? ఆ లైఫ్ ను కోల్పోతున్నాడు. డబ్బు వెంట పరిగెత్తున్నాడు, సంపాదన వెంట పరిగెత్తున్నాడు, లగ్జరీల వెంట పరిగెత్తున్నాడు. అప్పుడు కుటుంబం చిన్నపోతుంది ఇంట్లో. నాన్న కనపడాడు. ఆ తర్వాత మెల్లగా అమ్మ కూడా బయటికి పోతుంది, సంపాదించాలి కదా. ఇంట్లో అమ్మ నాన్న 2 ఉండరు. వాళ్ళు బయటికి పోయి ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలను టీవీనో సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు. పిల్లలు పక్కన పెట్టేస్తున్నారు పిల్లల్ని. ఆ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం చూడకూడదో కూడా వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు ఉండరు కదా ఇంట్లో, వాళ్ళు ఇష్టం మీద చూస్తున్నారు. ఇప్పుడు ఈ దారుణాలు జరుగుతున్నాయంటే మళ్ళీ ఇవన్నీ కారణమే కదా. అంటే దేని కారణము? కుటుంబం లేకపోవడం వల్ల పిల్లలు కూడా పాడైపోతున్నారు, వాళ్ళ ఆలోచనలు పాడైపోతున్నాయి. ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వీళ్ళందరూ ఉన్నప్పుడు మేనత్తలు, బంధుత్వాలు, మా వదిన, అన్న, ఆ పిలుపుల్లో ఉండే ఆప్యాయత,
అవన్నీ లేవి పొద్దు. ఇప్పుడు కలిసి భోంచేస్తున్నారా నంది ఎవరైనా కూడా? ఆవిడ ప్లేట్లో పెట్టుకొని టీవీ చూసుకుంటే ఒకటి తింటా ఉంటాడు, ఇంకొకటి పోయి ఇంకొక సడవే కూర్చొని తింటాడు. కుటుంబం కనీసం పగులంటే ఉద్యోగాలు చేసుకున్నా సాయంత్రం రాత్రి ఇంటికి వచ్చాం కలిసి భోంచేస్తాము, అప్పుడన్నా మనం మనసు ఇప్పుకొని మాట్లాడుకుంటారు కదా. మనిషి ఇప్పి మాట్లాడుకునే మనుషులు లేకుండా పోతున్నారు. అవును, చుట్టూ అందరూ ఉన్నా కూడా ఫోన్లతోనే ఉంటున్నారు, ఫోన్లతో ఉంటున్నారు. ఇక పిల్లలకు తల్లిదండ్రి లేదు, పెద్దవాళ్ళకి కొడుకులు లేదు, ఎవరి లోకం వాళ్ళు. ముఖ్యంగా అందరు విదేశాలకు వెళ్ళిపోవడం, చదువుకుంటాను ఎవడుంటున్నాడు ఇక్కడ, నీకు ఇక్కడ బాగా వెళ్ళిపోవడమే, విదేశాలకు వెళ్ళిపోవడమే. ఎంత అమెరికా, రష్యా, లండన్ ఎంత పిల్లలు పోతే పెద్దవాళ్ళకి అంత హ్యాపీనెస్ అనమాట. నా పిల్లడు ఉన్నాడు, ప్రౌడ్ గా చెప్తాడు అనమాట. ఈయనేడు ఉంటాడు, అప్పుడు వాడు అమెరికాలో ఉంటాడో లండన్ లో ఉంటాడు, ఈయన ఓల్డేజ్ హోమ్ లో ఉంటాడు. చూసే దిక్కుండరు ఇక్కడ. మా నేను ఒక ఓల్డేజ్ హోమ్ 25 సంవత్సరాలు నడుపుతున్నాను నేను. మెహదీపట్నంలో ఉండేది, ఇప్పుడు ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర కట్టామన్నమాట. 25 years నుంచి నేను ఎంత మందిని చూసింటాను ఇట్లాంటి వాళ్ళని. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్కి ఎందుకు వస్తున్నారు అందరు? కుటుంబం ఉంటే వస్తారా? లేదు, ఏరుకోరి మరి ఇంట్లో కంటే బయటే బాగుందని వచ్చేవాళ్ళు కూడా చాలా మంది. వచ్చిన కోడళ్ళు కూడా అత్త మామ అందరితో కలిసి ఉండాలా అని ఆలోచిస్తారా అసలు? వాళ్ళ ఆమె అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉండాలి, అన్నదమ్ములతో కలిసి ఉండాలా, కానీ ఈవిడ అత్త మాత్రం ఓల్డేజ్ హోమ్ లో ఉండాలా. అలాంటి కోడళ్ళు వస్తున్నారు. అవును అవును. పోనీ ఆమె మాట కొడుకు, నేను రీసెంట్గా కూడా చూసా ఒకటి. నేను ఏమని అంటే భార్య భర్త, ఆమె మీ అమ్మ ఇంట్లో ఉండద్దు అసలు, ఓల్డేజ్ హోమ్లో పెట్టాలా, నేను ఉండను ఇంట్లో మీ అమ్మ ఉంటే గొడవ పెట్టుకుంటే సరే ఒక ఓల్డేజ్ హోమ్కి తీసుకుపోతారు. భార్య ఇద్దరు కలిపి ఎంక్వైరీకి పోతారు. అక్కడ పోతే అతను చెప్తున్నాడు అనమాట, బాగా మేము ఇది పెడతాం అది పెడతాం, మేము ఒక రూమ్ ఇస్తాము, మేము భోజనం ఇట్లా 3 పూట్ల పెడతాము, ఇట్లా చూస్తామంటే అన్నీ చెప్పినంటే ఏంటంటే 15,000 కట్టాలంటే సరే సరే ఏమంటే పర్వాలేదు, ఎంత డబ్బైనా కడతాము, ఆమె ఇక్కడ బాగా పెడతాం, ఇక్కడ మీరు చూసుకోండి అని చెప్తారు. సరే అని ఒప్పుకుంటారు. అప్పుడు ఇతను అంటాడు అనమాట, మా అమ్మను తీసుకొస్తామండి మేము, కానీ మా అమ్మ వచ్చే లోపల ఒక 4 రోజులు నా భార్య ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కరెక్ట్గా మీరు చెప్పేటవన్నీ కరెక్టా కాదా అని ఆమె కూడా చూడాలి కదా, అనుభవించాలి కదా ఇక్కడ ఎట్లుంటుండదో అనేసి అంటాడనమాట. ఏమో కోపం వస్తుంది, వచ్చి నేనెందుకు ఉంటా నేను ఓల్డేజ్ హోమ్ లో అని అంటే, మరి నువ్వు ఉండవు మా అమ్మ ఉండాలా. ఆ స్టేజ్కి కొడుకులు రావాలి. అవును, ఈడ్స్ కొడతాడు చంపకేసి, మా అమ్మ ఓల్డేజ్ హోమ్ లో ఉండాలా, నువ్వెందుకు ఉండవు, మేమ్మ మీ నాన్న ఎక్కడ ఉండారు, మా ఇంట్లో ఉండారు, మా అన్న దగ్గర ఉన్నారు, మరి మా అమ్మ ఎందుకు ఉండాలి అక్కడ, నీలాంటి కోడళ్ళు ఉండబట్టే కదా అని చెప్పేసి ఇట్లాంటి సన్నివేశాలు నేను చెప్పేసి నిన్ననే కాదు చూసినప్పుడు ఇట్లాంటి ఎన్ని మనలో మార్పు రావాలని వాళ్ళు చేస్తున్నారు. అవి చూసినప్పుడన్నా నువ్వు కరెక్ట్ గా నువ్వు రావాలి. ఎంత మంది ఆఖరికు పోనీ హెల్తీగా ఉండే వాళ్ళు పర్వాలేదు, కానీ అసలు లాస్ట్ స్టేజ్లో ఒంట్లో బాగాలేని పరిస్థితులు, లెవ్వలేని పరిస్థితుల్లో తీసుకొచ్చి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. ఆ టైంలో బిడ్డల దగ్గర ఉండాలని ఏ తల్లి మనసు కొట్టుకుంటుంది. నా కొడుకు దగ్గర ఉండాలా, ఆరోగ్యం బాగలేకపోతే ఎవరికైనా అమ్మ దగ్గర ఉండాలనుకుంటాం, లేకపోతే మన వాళ్ళు దగ్గర ఉండాలనుకుంటాం. కానీ ఆ వయసులో ఆ శరీరమైన బాధ వాళ్ళు పడుతూ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు చూడొచ్చు, నేను కాదంటాంలే హోమ్లో, కానీ నా అనే వాళ్ళ దగ్గర లేకపోతే ఆ ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. దగ్గర నోట్లో నీళ్లు పోసే వాళ్ళు కూడా లేక నువ్వు ఎంతో చేస్తే ఈ స్టేజ్కి వచ్చింటావు. నువ్వు తల్లికి నోట్లో నీళ్లు పోయడానికి కూడా నీకు టైం లేకుండా పోయి ఒక ఓల్డేజ్ హోమ్లో పడేస్తే అక్కడ చనిపోతే కొంతమంది వచ్చి తీసుకుపోయి ఏదో దహనం చేస్తున్నారు, కొంతమంది మాకు టైం లేదు మీరే చెయ్యండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా నేను 653 మందికి నేను దహన సంస్కారాలు చేసిన. దానికి నేను గర్వపడను. చాలా మంది అంటారు అనమాట, చాలా మంది నన్ను పొగుడుతారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, సిగ్గుపడతాను నేను. ఎందుకంటే ఎవ్వరో వాళ్ళు మనకు తెలీదు, ఏమి లేదు, మనం చేస్తున్నాం, ఆ కట్టెకు మనం పెడుతున్నాం. మనం నిజంగానే ఆ జీవి హ్యాపీగా వెళ్ళిపోతుంది ఆ పైకి. లేదు ఆ స్థితి ఎవరు తీసుకొస్తున్నారు? పిల్లలే. ఎందుకు మీ తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు మీరు? కనీసం అన్నం వాళ్ళకి ఏం కావాలా, ఒక ప్రేమగా ఒక మాట, ఇంత అన్నం తింటారు, ఇంత తింటారా వాళ్ళు? ఏమన్నా పోనీ అంత తిన్నా కూడా పెట్టి నువ్వు తినలే చిన్నప్పుడు, నువ్వు ఎన్ని క్వశ్చన్స్ వేస్తే క్వశ్చన్స్ కు జవాబు చెప్పింటారు వాళ్ళు. విసుక్కున్నారు ఎప్పుడన్నా నిన్ను? ఒక్క మాట మాట్లాడండి, ఏదైనా చెప్పని. ఏం పని లేదమ్మా నీకు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు, ఏదో ఒకటి చెప్తానే ఉంటావు. ఎందుకు చెప్తారు? నీ మంచి కోరి చెప్తారు,
చిన్నప్పుడు నువ్వు ఎన్ని అడిగింటావు, ఏళ్ళు పట్టుకుని నడుస్తా పోతా ఉంటే ఎన్ని మాట్లాడింటావు, విసుక్కున్నారు అప్పుడు. ఇప్పుడు నీకెందుకు విసుగు వస్తుంది అమ్మ మాట్లాడితే, నాన్న మాట్లాడితే? చాలా ఇట్లా తవ్వుకుంటా పోతే చాలా అసలు స్వచ్ఛందంగా ఈ బాధలు భరించలేక చాలా మంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి. స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. ఒక నేను హోమ్ నడుపుతున్నప్పుడు ఒక అతను వచ్చేవారు, మా పెద్ద ఆయన 78 years ఉంటాయి. మెల్లగా నడుచుకుంటూ వచ్చేవాడు. చిన్నగా ఒక ప్యాకెట్ పట్టుకొని ఏదో ఒక చిన్న ప్యాకెట్ బియ్యం ప్యాకెట్టో లేకుంటే మినపప్పు అట్లా ఏదో కందిపప్పు పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు మా హోమ్కు. వచ్చి అవి మాకు ఇచ్చేవాడు అన్నమాట. సరే అలసిపోయేవాడు, వచ్చి కూర్చుంటాను నడుచుకుంటూ వచ్చేవాడు ఆయన. ఆయన భార్య ఫోన్ చేసేది వెంటనే, వెళ్ళారా, చేరుకున్నారు కదా, భయము అంటే ఆ వయసులో అనేసి. వచ్చానులే, ఇక్కడ ఉన్నాను, మేడంతో మాట్లాడుతున్నాను అనేవాడు ఆయన. కొంచెం మంచిలు ఇస్తే తాగేసిన తర్వాత కూర్చున్నాక ఇచ్చి మంచి చెడు మాట్లాడిన తర్వాత వెళ్ళొస్తానమ్మా అని లేసేవాడు. నేను ఒకరోజు ఆయనతో పాటు గేట్ వరకు వెళ్ళి అడిగాను అనమాట, మీరు ఇట్లా వచ్చి వెళ్తున్నారు కదా, మరి మీరు ఎప్పుడు మీరే కనపడతారు, మీ పిల్లల గురించి మీరు ఎప్పుడు చెప్పరు, ఎక్కడ మీకు పిల్లలు లేరా అని అడిగా. ఎందుకు లేరమ్మా, 3 ఉన్నారు అన్నారు. ఎక్కడున్నారండి అంటే 3 ఫారెన్లో ఉన్నారమ్మా. అదేంటంటే అంత ఉద్యోగాలమ్మా, ఫారెన్లో ఉద్యోగాలు అంటే మరి రారా వాళ్ళు అని అడిగా. వస్తారమ్మా, సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి వస్తారు, ఫోన్లేండి ఒక నెల 2 నెలలు ఉంటారంటే 1 నెల కాదమ్మా వస్తారు, జెట్లాక్ అని 1 రోజు 2 రోజులు పడుకుంటారు, నిద్రపోతారు. ఆ తర్వాత ఆవిడ అమ్మగారింటికి పోవడానికి సన్నాహాలు చేసుకొని అన్ని వాళ్ళ అమ్మగారికి ఇవ్వాల్సినటువంటి తెచ్చింటారు కదా, అవి ఇవి అన్ని కట్టుకొని నా కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు కలిసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆవిడింటికి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయి అక్కడ తిరిగి ఉండి అంత చేసి ఇక 2-3 రోజులు ఉంది వెళ్ళడానికి అనగా ఇదికి వస్తారు. ఆ 2-3 రోజులు వచ్చిన తర్వాత వాళ్ళు సర్దుకోవడం సరిపోతుంది మళ్ళా వెళ్ళడానికి. మాతో ఏం మాట్లాడేది ఉంటుంది వాళ్ళు. అందుకని మేము కూడా పెద్దగా ఆశ పెట్టుకోవడం మానేసాం తల్లి. అందుకని ఇక్కడ దగ్గర ఇలా ఉంటే హోమ్స్కు రావడం మేడం ఎంత బాధ అనిపిస్తుంది నాకు అసలు. నేను చాలాసార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. తర్వాత ఫోన్ చేసేవాళ్ళు ఏదైనా బాగలేకపోయినా ఏదైనా చెప్పుకోవాలన్నా నేను వెళ్ళేదాన్ని, వెళ్ళి కూర్చొని మాట్లాడేదాన్ని వాళ్ళిద్దరు. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళిద్దరు. ఇట్లాంటి ఎన్ని కుటుంబాల్లో ఎన్ని ఉన్నాయి. ఇంకా దారుణంగా తల్లికి చాలా బాగలేకపోయి బెడ్ సోర్స్ వచ్చి పుండు పడిపోయి ఇదంతా కూడా లేపలేని పరిస్థితిలో ఉంటే మేము చేసేది మేము చేస్తాము. అంతమందికి నేను అంత డబ్బులు పెట్టుకొని చేయాలంటే వాడు ఉండాడు కదా కొడుకు. మరి రారా నాయన ఇట్లా అమ్మ మీకు బాగలేదు, ఇట్లా మెడిసిన్స్ కావాలి, బెడ్ సోర్స్ అయినాయి, ఇవన్నీ కావాలని చెప్పేసి అని అంటే, ఏదో మీరు ఇవన్నీ కావాలంటే నేను తేలేను మేడం, తీసుకుపోయి ఉస్మానియాలో పడేస్తానని తీసుకుపోయేది. వద్దురే నాయన మేమే చేస్తాం. 4 రోజులు చేసిన వాడు ఎంత చెప్పినా కూడా తీసుకుపోయి ఉస్మానియాలో పడేస్తున్నాడు. పడేస్తే 3 రోజులు చచ్చిపోయింది ఆమె. చచ్చిపోలేనే తీసుకున్నాడు వాడు. ఇడుంటే మీరు అది చేసి ఇది చేస్తున్నారు, ఇంకా పొడలాగా అయిపోతుంది ఆవిడ, ఆడ పోతే 4 రోజులు చచ్చిపోతుంది, పీడపోతుంది లేదు అంటున్నాడు. ఎట్లాంటి కొడుకులు ఉన్నారు. ఇలాంటి కుటుంబాలలో ఇప్పుడు మనము బతుకుతున్నాం. ఇలాంటి మనుషుల మధ్యన బతుకుతున్నాం మనం. తల్లి తండ్రి అంటే గౌరవం లేదు, ప్రేమ లేదు, ఆప్యాయతలు లేవు, కుటుంబాలు లేవు. అన్ని కుటుంబాలు లేకపోవడం వల్ల ఇవన్నీ కుటుంబాలు ఇక్కడ విదేశాలకు పోవడము, పట్టణాలలో ఉద్యోగాలు చేయడము, బయట చదువుకోవడము, హాస్టల్లో ఉండడము. ప్రేమలు ఎట్ల నుంచి వస్తాయి అసలు? ముందు వాళ్ళ పిల్లలు, ఆ స్నేహితులు, వాళ్ళు తిరిగే విధానాలు, వాళ్ళ ఇది అవన్నీ చూస్తే కుటుంబం కానీ అమ్మ నాన్న మీద గౌరవం కానీ ఆ పిల్లలకి ఎవరికి లేదు. నేను చూస్తున్నాను కదా ఇప్పుడు అక్కడ చిన్నపిల్లల్ని పట్టుకో. రీసెంట్గా ఒక పని ఆవిడ నా దగ్గర వచ్చి జాయిన్ అయింది. ఆ జాబ్ చేసే భర్త చనిపోయినాడు, ఒక 6 నెలలు అయింది. పాపం ఇప్పుడు బయటికి వచ్చారు కదా, 10th క్లాస్ వరకు చదివిందంట అంతే. తర్వాత ఏదో కంపెనీలో పని చేయడానికి పోతే అక్కడ ఏదో అంటారు కొంతమంది ఆడవాళ్ళు ఏం కానీ మొత్తం బాగా హెరాస్ చేస్తున్నారంట. మానసికంగా అమ్మాయి చాలా ఇదైపోయింది అనమాట. ఉండలేకపోతానని ఏడుస్తే మాకు తెలిసిన వాళ్ళు ఏదో పలాంచడం మేడం ఉంది అక్కడికి వెళ్ళి జాబ్ అడుగు అని అంటే సరే నా దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు చెప్పిన పరిస్థితి ఆవిడ, ఇట్లా ఉందమ్మా అక్కడ నేను ఉండలేకపోతున్నానమ్మా అని. సరేనని మన దగ్గర ఉద్యోగం ఇచ్చినాము. 2 రోజులు వస్తే 3వ రోజు వాళ్ళ అమ్మాయి ఇంత 8 years పాప వచ్చింది ఆమెతో పాటు. ఎందుకు తెచ్చావమ్మా ఇక్కడికి అంటే, మిమ్మల్ని యూట్యూబ్లో చూసిందమ్మా, మమ్మీతో మాట్లాడాలని వచ్చింది అని. సరే ఏం మాట్లాడుతున్నావు పాప అదేదో అడిగినాను. ఈమె మొదలుపెట్టింది, అమ్మ అసలు మాటే వినదమ్మా, ఎంత హెరాస్మెంట్ చేస్తుందో నన్ను అయితే అసలు. 8 years పాప, బయటికి పోవద్దంటే వినదు, రాత్రి లేదు, ఏ టైం లేదు, వెళ్ళిపోతుంది బయటికి. నాకైతే భయం అవుతుంది, మనశ్శాంతి లేదు, ఉద్యోగం చేసేసాట మనశ్శాంతి లేదు, ఈ పిల్లలతో మనశ్శాంతి లేదు, ఎవ్వరు లేరు, నేను సంపాదించుకోవాలా, లేకపోతే మాకు అన్నం లేదు అని చెప్తున్నాను. ఆ పాపకు నేను కూర్చోబెట్టి చెప్పాను, అంటే చెయ్యొచ్చా అని చెప్పేసి అన్నీ చెప్తే మరుసటి రోజు నుంచి గొడవ పెట్టుకుని వాళ్ళ అమ్మని ఇక్కడికి రానికుండా చేసింది.
8 ఇయర్స్ పాప. 8 years పాప. ఏం చెప్తాం చెప్పండి? ఎన్ని నేను చెప్పేటివన్నీ కూడా జరిగినేటివి. నేనేదో ఊహించి చెప్పడం లేదు. ఎందుకంటే ఈ వాస్తవం అనేది నా కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే నేను ఒక సంస్థ నడుపుతున్నాను కాబట్టి. మనుషులు తల్లి అంటే పిల్ల అదే నాన్న చనిపోయినాడే అమ్మ ఒకటైపోయింది, అమ్మ సంపాదిస్తుంది చదువుకుంటున్నా, అమ్మ సంపాదిస్తుంది, మాకు డబ్బు లేకపోతే నేను చదువుకోలేను, అన్నం లేదు కదా, అమ్మ చెప్పిన మాట వింటామని నా పాపకు ఉండాలా? మరి ఎందుకు లేదు? ఎంత చిన్న పిల్లలకే తల్లి మీద గౌరవం లేకపోతే 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన వాడికి గౌరవము ప్రేమ ఉంటుందా? ఉండదు. మరి ఏమైనా కానీ నందు ఎటు తిరిగినా అటు తిరిగినా ఆడదే బలైపోతుంది. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా ఏదైనా ఆడదే బలవుతుంది అంతే.